ఓం శాంతి 25/8/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సత్యవాదిగా అవ్వండి మరియు సమయ ప్రమాణంగా దయా హృదయులుగా అయ్యి ఈ సమయం అనుసారంగా అనంతమైన వృత్తి, దృష్టి మరియు కృతి కర్మను తయారు చేసుకునే దృఢ సంకల్పం యొక్క దీపాన్ని వెలిగించండి. రివైజ్ 4/11/2001. ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్దాదా తమ అతి ప్రియమైన అపురూపమైన మధురాతి మధురమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా కలుసుకునేందుకు వచ్చారు కదా, పరుగు పరుగున వచ్చారు కనుక బాప్దాదా కూడా పిల్లలను కలుసుకునేందుకు పరుగు పరుగున వచ్చేసారు. మీరందరైతే ఈ లోకము నుండే వచ్చారు, కానీ బాప్దాదా పరలోకము మరియు సూక్ష్మలోకము నుండి వచ్చారు. మరి అందరికంటే దూరం నుండి ఎవరు వచ్చారు? దూరదేశీ ఎవరు? డబల్ విదేశీలు దూరదేశీలా కాదు. అందరికంటే దూరాతి దూరంగా ఉండే దూరదేశీ అయితే బాబానే. బాప్దాదాకి ఈసారి డబల్ విదేశీ మరియు భారత్వాసి పిల్లల ఒక విషయంలో చాలా గర్వంగా ఉంది. ఏ విషయంలో గర్వంగా ఉంది చెప్పండి? విశేషంగా డబల్ విదేశీ పిల్లల ధైర్యం చూసి బాప్దాదాకు గర్వం ఉంది. ఎందుకంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా తండ్రిని కలుసుకునేందుకు వచ్చి చేరుకునేశారు. డ్రామా ఆట కూడా చూపించింది, కానీ తండ్రి మరియు పిల్లల కలయికను డ్రామా కూడా ఆపలేకపోయింది. కనుక ఇలాంటి ధైర్యవంతులైన పిల్లలపై బాప్దాదా విశేషంగా వరదానాల వర్షాన్ని కురిపిస్తున్నారు. అప్పుడు భూకంపం వచ్చినా కానీ గుజరాత్ నుండి వచ్చారు బాబా దగ్గరకు, అందుకు బాబా చెప్తూ ఉన్నారు, ఈరోజు ఈ క్షణంలో ఏ పుత్రుడు ఏ వరదానం కోరుకుంటాడో ఆ వరదానం లభిస్తుంది. సహజంగా లభిస్తుంది, కానీ ఆ వరదానాన్ని ప్రతిరోజు అమృత వేళలో మరియు కర్మయోగి స్థితిలో మాటి మాటికి హృదయపూర్వకంగా గుర్తు చేసుకోండి. నిరాశ చెందకండి. వరదానం అయితే ప్రాప్తించింది, కానీ కేవలం ఎలాగైతే స్థూల నయనాల మధ్యలో నిరంతరము బిందువు మెరుస్తూ ఉంటుందో అలా సదా నయనాలలో బిందువైన తండ్రిని ముడుచుకొని ఉంచుకోగలరా లేక కష్టమా? సహజము అన్నారు అక్కడ ఉన్నవారు. ఎలాగైతే స్థూలమైన బిందువు నిరంతరం ఉంటుందో అలా నయనాలలో నిరంతరము బిందువైన తండ్రి ఇమిడిపోయి ఉండాలి. ముడుచుకున్నారా? ఫిట్ అయ్యారా? బయటకైతే వెళ్ళిపోరు కదా. ఒకవేళ నయనాలలో నిరంతరము బిందువైన తండ్రి ఇమిడి ఉంటే ఇక ఏ ఇతర వైపు నయనాలు ఆకర్షితం అవ్వవు. శ్రమ నుండి విడుదలైపోతారు. ఇతర వైపులకు దృష్టి వెళ్ళదు. మీరు పూర్తి సురక్షితంగా ఉంటారు. ఏమి జరిగినా కానీ నయనాలలో సదా బిందువైన తండ్రి ఇమిడి ఉండాలి. సదా నయనాలలో తండ్రి ఇమిడి ఉంటే హృదయంలో కూడా వారే ఇమిడి ఉంటారు. హృదయంలో మరియు నయనాలలో ఇముడ్చుకునే విధి పద్ధతి బాప్దాదా అనగా సాహెబ్ను రాజీ చేసుకోవాలి. మరి తండ్రిని రాజీ చేసుకున్నారా? సాహెబ్ అయినా బాప్దాదా మీ పైన రాజీగా ఉన్నారు అని మీరు భావిస్తున్నారా? ఎంత శాతం రాజీగా ఉన్నారు అని బాబా అడిగాక కొందరు 99% అని, కొందరు 75% అని అన్నారు. అభినందనలు. బాప్దాదాను రాజీ చేయడం చాలా సులభం. బాప్దాదాను రాజీ చేసుకునే సహజ సాధనం సత్యమైన హృదయం ఉంటే చాలు. సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు. ప్రతి కర్మలో సత్యవాదిగా ఉండాలి. సత్యతయే మహానత. సత్యమైన హృదయం కలిగిన వారు సదా సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో రాజ్యుక్తంగా ఉంటారంటే రహస్యాన్ని అర్థం చేసుకుని చేసేవారిగా నడిచేవారిగా ఉంటారు. మేము ఎంతవరకు రాజ్యుక్తంగా ఉన్నాము అనేది పరిశీలించుకునేందుకు గుర్తు రహస్యాన్ని తెలుసుకున్నవారు ఎప్పుడు కూడా తమ స్వస్థితిపై కోపగించుకోరు, అనగా నిరాశ చెందరు. అంతేకాక సంకల్పంలో కూడా వృత్తి ద్వారా, స్మృతి ద్వారా, దృష్టి ద్వారా కూడా ఎవ్వరినీ కోపగించుకోరు. ఎందుకంటే వారు అందరి లేక స్వంత స్వభావ సంస్కారాలను తెలుసుకునే రాజ్యుక్తులుగా ఉంటారు. కనుక తండ్రిని రాజీ చేసుకునే విధి రాజయుక్తంగా నడుచుకోవడం. రాజ్యుక్తులు అనగా స్వయంపై కూడా కోపం రాకూడదు, ఇతరులను కూడా కోపగించుకోరాదు. సదా సమయానుసారం తమ మనస్సు, బుద్ధిని స్వప్నం వరకు కూడా సదా శుభంగా మరియు శుద్ధంగా ఉంచుకోండి.
చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణలు అంటున్నారు, బాప్దాద అయితే శక్తులను ఇస్తున్నారు, కానీ సమయానికి ఆ శక్తులు ఉపయోగపడడం లేదు. బాప్దాద విశేషంగా పిల్లలందరి సాటి తోడయ్యారు కనుక ఆ సంబంధంతో విశేషంగా అలాంటి సమయంలో అదనపు సహయోగం ఇస్తారు. ఎందుకు? పిల్లలను సంపన్నంగా తయారు చేసి వెంట తీసుకెళ్లే బాధ్యత తండ్రిది కనుక తండ్రి తన బాధ్యతను విశేషంగా అలాంటి సమయంలో నిభాయిస్తారు. కానీ అప్పుడప్పుడు పిల్లల మనస్సు యొక్క క్యాచింగ్ పవర్ యొక్క స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది, గ్రహించే శక్తి. మరి తండ్రి ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంటే మనస్సును. అయినప్పటికీ తండ్రి స్విచ్ ఆన్ చేసేందుకు తెరిచేందుకు ప్రయత్నిస్తారు, కానీ దానికి సమయం పడుతుంది. తర్వాత ఎప్పుడైతే స్విచ్ ఆన్ అవుతుందో అప్పుడు ఇలాగైతే చేసి ఉండరాదు, అలా ఉంటే బాగుండేది, కానీ జరిగిపోయింది అని అంటారు. కనుక సదా మీ మనస్సు యొక్క క్యాచింగ్ పవర్, దీనినే మీరు టచింగ్ అని అంటారు. ఆ టచింగ్ లేక క్యాచింగ్ పవర్ యొక్క స్విచ్ను ఆన్ చేసుకొని ఉంచుకోండి. మాయ ఆఫ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది, సెకండ్లు ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సమయం నాజూకుగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా అవ్వాల్సిందే, భయపడరు కదా. బాప్దాదా మొదట కూడా చెప్పారు, మీరందరూ ఈ సంవత్సరాన్ని ఎందుకు జరుపుకున్నారు? ఏ సంవత్సరంగా జరుపుకున్నారు? సంస్కార పరివర్తన ద్వారా సంసార అంటే ప్రపంచ పరివర్తన యొక్క సంవత్సరాన్ని జరుపుకున్నారు. పక్కాయే కదా, జరుపుకున్నారు కదా, లేకుంటే మర్చిపోయారా? జరుపుకుంటూ ఉన్నాము అన్నారు అక్కడ ఉన్నవారు. పిల్లలు ప్రపంచ పరివర్తన యొక్క పక్కా సంకల్పం తీసుకున్నారు కనుక ప్రకృతి తండ్రిని అడుగుతూ ఉంది, శుభ్రం చేసేందుకు నేను ఏర్పాట్లు చేస్తున్నాను. కానీ శుభ్రం చేసేందుకు ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు చేస్తూ చేస్తూ చేద్దామా వద్దా, త్వరగా చెయ్యాలా నెమ్మదిగా చెయ్యాలని సందిగ్ధంలో పడిపోయి ఆలోచిస్తూ ఉన్నారు, నేనేం చెయ్యాలి అని ప్రకృతి అడుగుతూ ఉంది. మరి బాప్దాదా ప్రకృతికి ఏమని జవాబు ఇవ్వాలి? డబల్ విదేశీయులు చెప్పండి. అప్పుడు వారన్నారు, కొద్దిగా ఎదురు చూడమని చెప్పండి అని. ఇదైతే సరి అయిన జవాబు కాదు. ఒకవేళ డబల్ విదేశీయులు అంటే ఫారినర్స్ ఎదురు చూస్తూ ఉంటే విమానం లభించదు. ఇప్పుడైతే విమానం లభించింది కదా, విమానంలో నిద్రిస్తూ నిద్రిస్తూ విశ్రాంతిగా వచ్చారు కదా. మొత్తం సభలో ఎవరికైనా వచ్చేందుకు కష్టం అనిపించిందా? చేతులెత్తండి. మా విమానం ఒకసారి వాపస్ వెళ్ళిపోయింది అని ఒకరు చెప్పారు. సమయానికైతే చేరుకున్నారు కదా, ఇది ధైర్యం యొక్క విషయం. ఎవరైతే కొద్దిగా భయపడిపోయారు వారు కూర్చొండిపోయారు. వెళ్ళాల్సిందే అని మీరు దృఢ సంకల్పం చేశారు కనుక వచ్చి చేరుకున్నారు. కేవలం ఒకరి విమానం మాత్రమే వెళ్ళిపోయింది, అంతే కదా. అదేమి పెద్ద విషయం కాదు, తర్వాత మంచిది లభిస్తుంది. ఇప్పుడు ప్రకృతిని శుభ్రం చేసే వారిని ఆలోచనలో పడేయకండి. ఎందుకంటే స్థాపన చేసేవారు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏం చేయాలి, ఇలా చేయాలా వద్దా, ఇది సరిగ్గా జరుగుతుందా జరగదా అనే ఆలోచనలో పడిపోతున్నారు. అవునా కాదా అనేది పూర్తి స్పష్టంగా ఉండాలి. ఇది రైట్ ఇది రాంగ్ అనేది స్పష్టంగా ఉండాలి. మీరు ఈ సంవత్సరాన్ని జరుపుకున్నందున ప్రకృతి అయితే తయారీలు చేస్తుంది, ఇప్పుడు కూడా చేయిస్తూ ఉంది. కానీ స్థాపనకు నిమిత్తమైన ఆత్మలు ఇప్పుడు ఏవైనా విషయాలలో స్వయం పట్ల కానీ ఇతరుల పట్ల కానీ ఆలోచించడంలో సమయాన్ని పోగొట్టుకోరాదు. సెకండ్లో స్పష్టమైన టచింగ్ రావాలి. బిందువు పెట్టడంలో ఎంత సమయం పడుతుంది? ఒక్క సెకండ్. అయితే ప్రాక్టికల్ జీవితంలో బిందువు ఉంచేటప్పుడు కూడా సెకండ్ పడుతుందా? ఏదైనా విషయానికి బిందువు ఉంచడానికి లేక బిందు రూప స్థితిలో స్థితం అవ్వడానికి సమయం పడుతుందా? ఎంత పడుతుంది? సెకండ్ పడుతుందా? ఏదైనా విషయం ఎదురుగా వచ్చింది అనుకోండి, దానికి ఫుల్ స్టాప్ పెట్టడం ఒక సెకండ్లు అవుతుందా? పాండవులకు సెకండ్ పడుతుందా? అన్నలకు? అప్పుడప్పుడు బాబా అన్నారు, పాండవులకు బిందువు ఫుల్ స్టాప్ ఉంచడంలో సమయం పడుతుందని చెప్తున్నారు, వీరైతే సెకండ్ పడుతుంది అని చెప్తున్నారు. శక్తులలో శక్తి ఉందా? మాటలలో పాండవులు సత్యం చెప్తున్నారు. అలా కాదు, ఇరువురు పాండవులు శక్తులు సత్యమైన వారు. ఎందుకంటే వారిప్పుడు సెకండ్లో బిందువు పెడుతూ ఉండవచ్చు, మీరిప్పుడు పెట్టలేకపోతూ ఉండవచ్చు, అందుకే తేడా వచ్చేసింది. ఇకపోతే అందరూ సత్యమైన వారే, సత్యమైన హృదయం కలవారే. మంచిది. హాల్ అయితే అంతా నిండిపోయింది. క్రింద పాండవ భవనంలో కూడా కూర్చొని ఉన్నారు. క్రింద కూర్చొని ఉన్న బాప్దాదా ఎదురుగా ఉన్నారు. అప్పుడు బాబా ఓం శాంతి భవన్లో వచ్చేవారు, అందుకు చెప్తున్నారు పాండవ భవన్లో కూడా ఉన్నారు.
బాప్ తాత మధువనంలో వచ్చేశారు అనే స్మృతిలో ఎవరైతే దేశ విదేశాల్లో కూర్చొని ఉన్నారో వారు తమ తమ దూరదేశీ దృష్టి అనే దుర్బిని ద్వారా చూస్తున్నారు, మనస్సు ద్వారా. కనుక వారు కూడా ఇప్పుడు బాప్ తాత ఎదురుగా వస్తున్నారు. దూరంగా కూర్చొని ఉన్న మనస్సుతో మధువనంలో ఉన్నారు. మీ సాకార వతనంలోని ఈ సాధనాలు హెచ్చు తగ్గులు అవ్వవచ్చు, కానీ ఆధ్యాత్మిక దూరదృష్టి, దూరదేశీ దృష్టి ఎప్పుడు పాడవ్వవు. బాప్ తాత ఎదురుగా నలువైపులా ఉన్న అన్ని సేవా కేంద్రాలలోని పిల్లలందరూ కనిపిస్తున్నారు. మంచిది. దీపావళి జరుపుకున్నారా? సంగమ యుగం అంటేనే జరుపుకునే యుగం. అంతర్ముఖీలుగా ఈ అతీంద్రియ సుఖం యొక్క మజానైనా జరుపుకోండి. సేవలో మహాదానులుగా ఈ ఆత్మల పట్ల మహాదానం ఇస్తూనైనా జరుపుకోండి. పరస్పరంలో ఆత్మిక సంభాషణ అయినా చేయండి, నాట్యం చేయండి. సంబంధ సంపర్కం ద్వారా పరస్పరంలో విశేషతలను చూడండి, విశేషతల సుగంధాన్ని తీసుకోండి. ఇలా సదా జరుపుకోవడమే జరుపుకోవడము అంటే. పోగొట్టుకునే సమయం సమాప్తం అయిపోయింది. ఇది పోగొట్టుకునే యుగం అయితే కాదు కదా. ఇప్పుడు ఇది జరుపుకునే మరియు సంపాదన చేసుకునే యుగం, జమ చేసుకునే యుగం. ఇప్పుడైతే జరుపుకుంటున్నారు, అయితే సదా ప్రతి పుత్రుడు ఏదో ఒక రూపంలో జరుపుకుంటూనే ఉండాలి అని బాప్ దాదా చూస్తూ ఉంటారు. ఎందుకంటే సంగం యుగంలోనే పోగొట్టుకోవడము మరియు సంపాదన చేసుకోవడం, ఈ రెండింటి జ్ఞానం ఉంది కనుక పోగొట్టుకున్న తర్వాత జరుపుకుంటే దానికి మహత్వం ఉంటుంది. ఇప్పుడు పోగొట్టుకునే దానికి బిందువు ఉంచేయండి, ఫుల్ స్టాప్ పెట్టేయండి. పోగొట్టుకోరాదు, ఒక్క సంకల్పం కూడా పోగొట్టుకోరాదు. సంపాదించుకునే సమయంలో పోగొట్టుకుంటే ఇంకెప్పుడు సంపాదించుకుంటారు? తర్వాత మరెప్పుడు సమయం అయితే లభించదు. ఏవైతే ఖజానాలు ఉన్నాయో వాటిలో అన్నిటికంటే పెద్ద ఖజానాలేవి? సంకల్పాలు. 1, 2 సమయం. జ్ఞాన ఖజానా ప్రత్యక్ష జీవితంలోకి రావాలి. జ్ఞానం వినిపించడము మరియు వినడము అనేది మొదటి స్టేజ్. జ్ఞానం అనగా నాలెడ్జ్. నాలెడ్జ్ ఏమని అంటారు? నాలెడ్జ్ అంటే లైట్, మైట్ అని అంటారు కదా, ప్రకాశము, శక్తి. కనుక జ్ఞానము లేక నాలెడ్జ్ అనగా సంకల్పంలో, మాటలో, కర్మలో లైట్ మరియు మైట్ ఉండాలి, తేలికగా ఉండాలి, శక్తిగా ఉండాలి. అప్పుడే నాలెడ్జ్ఫుల్ అని అంటారు. కుమారీలు నాలెడ్జ్ఫుల్గా అయ్యేవారే కదా. కేవలం కోర్సు చేయించే వారిగా, ఉపన్యసించే వారిగా మాత్రమే అవ్వకండి. వాటితో పాటు జ్ఞానం యొక్క లైట్, మైట్ మీ సంకల్పము, మాట, కర్మలలో ఉండాలి. కుమారీలపై బాప్ దాదాకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకు? తమ జీవితం యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారా లేక తీసుకోవాలా? బాగా ఆలోచించారా లేక అక్కడికి వెళ్ళి ఆలోచిస్తారా? పక్కాగా ఆలోచించి ఉంటే శుభాకాంక్షలు. చూడండి, మీకు ఇన్ని భుజాలు తయారుగా లభిస్తున్నారు. ట్రైనింగ్ అవుతున్న కుమారీలు చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు? 80 మంది ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు ఇంకా సేవలోకి రాలేదో, సెంటర్ సంభాళించడం లేదు, వారి చేతులు ఎత్తండి, లెక్క పెట్టండి. సగం మంది ఉన్నారు. ఇంతమంది హ్యాండ్స్ అయితే లభిస్తారు కదా. మీరు కుడి భుజాల లేక ఎడమ భుజాల? కుడి భుజాలుగా అవుతారు కదా. మంచిది. మీరందరూ కుమారీలు కదా, కనుక బాప్ దాదా కుమారీలకు సేవా కేంద్రం యొక్క ఇల్లు కూడా ఇస్తారు. మరియు పరమాత్మ అనే వరుడైతే లభించే ఉన్నారు. ఇల్లు మరియు వరుడు తప్పకుండా కావాలి. కుమారీలకు వరుడైతే లభించేశాడు, ఇప్పుడు ఇల్లు కూడా లభిస్తుంది, అనగా సెంటర్ లభిస్తుంది. కుమారులకు కూడా లభిస్తుంది. మేము వెనుక ఎందుకు ఉండాలి అని కుమారులు భావిస్తారు. మీరు వెనుక లేరు, ముందే ఉన్నారు. కుమారులు లేకుంటే కూడా సేవ నడవదు. ఏ సేవా కేంద్రంలోనైనా చూడండి, హార్డ్ వర్క్ చేసే కుమారులు లేకుంటే అక్కయ్యలు ఏమీ చేయలేరు. ఇరువురు అవసరం. అందుకే పాండవుల పేరు కూడా ఉంది, శక్తులు మాతల పేరు కూడా ఉంది. ఇరువురి పేరు ఉంది. మంచిది. వర్తమాన సమయంలో మీరు ప్రతి ఒక్కరూ ఆత్మల పట్ల దయాహృదయులుగా మరియు దాతలుగా అయ్యి ఎంతో కొంత ఇవ్వాలి. మనసా సేవ ద్వారా కానీ, శుభభావన ద్వారా కానీ, శ్రేష్ఠ సకాష్ ఇచ్చే వృత్తి ద్వారా కానీ, ఆధ్యాత్మిక శక్తి సంపన్న మాటల ద్వారా కానీ, మీ స్నేహ సంపన్న సంబంధ సంపర్కము ద్వారా కానీ ఇవ్వండి. కానీ ఏ ఆత్మ వంచితంగా ఉండిపోరాదు. దాతలుగా అవ్వండి, దయాహృదయాలుగా అవ్వండి. బయట ఆత్మలందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు తండ్రి ముందు తమ తమ భాషలలో.
శాంతినివ్వండి, స్నేహం ఇవ్వండి, మనస్సు యొక్క ప్రేమనివ్వండి, సుఖం యొక్క కిరణాలు ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే తండ్రి ఎలా ఇస్తారు? పిల్లలైనా మీ ద్వారానే కదా ఇస్తారు. మీరందరూ తండ్రికి కుడి భుజాలు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే చేతుల ద్వారానే ఇస్తారు కదా. మీరందరూ తండ్రికి కుడి భుజాలు కదా. పాండవులు కుడి భుజాలైనా మీరు కుడి భుజాలకు స్మృతి చిహ్నం. ఆ స్మృతి చిహ్నం ఏదో తెలుసా? విరాట్ రూప చిత్రాన్ని చూశారు కదా, అందులో ఎన్ని భుజాలు చూపిస్తారు? అది కుడి భుజాలైన మీ చిత్రమే కదా కుమారీలు, అందులో మీ చిత్రం ఉంది కదా. ఇప్పుడు తండ్రి కుడి భుజాల ద్వారా ఆత్మలకు సుఖశాంతుల దోసిలినైతే ఇప్పిస్తారు కదా. పాపం ఆ అభాగ్యులకు దోసిలు కూడా ఇవ్వకుంటే వారెంతగా తప్పిస్తారు. ఇప్పుడు హద్దు విషయాలన్నింటి నుండి ఉన్నతంగా వెళ్ళండి. హద్దు విషయాలలో, హద్దు సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. బాప్దాదా ఈరోజు కూడా పిల్లలందరికీ ఇక్కడ కూర్చున్న, సేవా కేంద్రాలలో కూర్చున్న, దేశ విదేశాలలో ఉన్న వారందరికీ కూడా దయాభావనతో సూచన ఇస్తున్నారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి హద్దు విషయాలు, హద్దు స్వభావ సంస్కారాలు, తుంటరితనము లేక చతురత యొక్క సంస్కారాలు, సోమరితనము లేక నిర్లక్ష్యపు సంస్కారాలు చాలా సమయం నుండి చూస్తున్నారు. చాలామంది పిల్లలు అన్నీ నడుస్తున్నా ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలుసు అని భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు బాప్దాదా దయా హృదయాలుగా ఉన్నారు కనుక చూస్తూ కూడా వింటూ కూడా దయ చూపిస్తున్నారు. కానీ బాప్దాదా అడుగుతున్నారు, దయా హృదయాలుగా ఎప్పటి వరకు ఉండమంటారు? ఇంకా సమయం కావాలా? ఎంతవరకు తండ్రిని సమయం అడుగుతూ ఉంటారు? ప్రకృతి కూడా అడుగుతోంది, మీరు జవాబు చెప్పండి. ఇప్పుడైతే కేవలం తండ్రి రూపం నడుస్తోంది. శిక్షకుడు మరియు సద్గురువుగా అయితే ఉండనే ఉన్నారు. అప్పుడు చెప్పినటువంటి మురళి ఇది 24 సంవత్సరాలప్పుడు. కానీ ఇప్పుడు తండ్రి రూపం నడుస్తుంది అని అప్పుడు చెప్పారు. క్షమాసాగరుడి పాత్ర నడుస్తూ ఉంది. కానీ ధర్మరాజు పాత్ర నడిస్తే అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ధర్మరాజు పాత్రనే బాబాది. ఎందుకంటే బాబా రావడం లేదు. బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. ధర్మరాజు పాత్రలో కూడా వాహ్ పిల్లలు వాహ్ అనే ధ్వని చెవులలో మారు మ్రోగాలి. బాబా మీరు మాకు ముందే వినిపించలేదు, లేకుంటే మేము తయారైపోయే వారం కదా అని తర్వాత బాబాను నిందించకండి. ఇప్పుడు హద్దు యొక్క చిన్న చిన్న విషయాలలో, స్వభావాలలో, సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. నడుస్తున్నాము, నడుస్తుంది అని అనుకోకండి. జమ అవుతూ ఉంటుంది. అది నడవడం కాదు, కానీ 2 రెట్లు 3 రెట్లు 100 రెట్లు జమ అవుతూ వెళ్తుంది. కనుక మనస్సులో దృఢ సంకల్పమని దీపాన్ని వెలిగించుకోండి. మీ వృత్తి, దృష్టి, కృతిని హద్దు నుండి బేహద్దుగా తయారు చేసుకోవాలి. అందుకే తయారు చేసుకోవాల్సి వస్తుంది అని ముందే బాప్దాదా చెప్తున్నారు. ఈరోజు తయారు చేసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. తర్వాత ఏమంటారు? టూ లేట్ అని అంటారు. సమయాన్ని చూడండి, సేవను చూడండి. సేవ పెరుగుతూ ఉంది, సమయం ముందుకు పరిగెడుతూ ఉంది. కానీ మీరు స్వయం హద్దులో ఉన్నారా? దేహ భావన, దేహ సంబంధాలు, ఇల్లు ఇలాంటివి లేక బేహద్దులో ఉన్నారా? హద్దు విషయాల వెనుక మీరు పరిగెత్తకండి. అప్పుడు బేహద్దు వృత్తి, స్వమానం యొక్క స్థితి మీ వెనుక పరిగెడతాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏం చేశారు? అందులో బాప్దాదా సంతుష్టంగా ఉన్నారు, అభినందనలు కూడా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సేవలో అనుభూతి చేయించాలి. దీపముపై బలి అయ్యే దీపపు పురుగులుగా తయారు చేయాలి. సహయోగులుగానైనా చేయండి, సాథీలుగానైనా చేయండి. అనుభూతుల గనిని తెరవండి. ఇప్పటి వరకు బాగా చేశారు, కానీ కేవలం చక్కెర వేసే దీపపు పురుగులుగా అవ్వరాదు. అనుభూతి కోర్సు చేయించడం ద్వారా పక్కా దీపపు పురుగులుగా అవుతారు. అప్పుడు చాలా బాగుంది, స్వర్గం వలె ఉంది అనేంత అనుభూతి అవుతుంది. ఇదే యథార్థ జ్ఞానం, నాలెడ్జ్. ఇంతవరకు సేవ యొక్క రిజల్ట్ బాగుంది. ఇప్పుడు అనుభూతి స్వరూపంగా అయ్యి అనుభవం చేయించండి. అనుభవం చేసేవారు అనగా తండ్రితో డైరెక్ట్ సంబంధాన్ని ఉంచుకునేవారు. ఇలాంటి అనుభవి దీపపు పురుగులను తయారు చేయండి. సహయోగులుగా చేశారు, ఇందుకు శుభాకాంక్షలు. ఇంకా తయారు చేయండి. ఇదే స్థానం, ఇక్కడి నుండే ప్రాప్తి అవ్వగలదు అని కూడా అంగీకరిస్తున్నారు. కానీ
తండ్రితో కొద్దిగా సంబంధాన్ని జోడింప చేయండి. అప్పుడు దీపం వెనుకనే పరిగెడుతూ ఉంటారు కనుక ఈ సంవత్సరం బాప్దాదా సేవలు అనుభూతి చేయించే కోర్సు చేయించాలి అని కోరుకుంటూ ఉన్నారు. దీని ద్వారానే సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. అంతేకాక సాక్షాత్తు తండ్రి కూడా సాక్షాత్కారం అవుతారు. ఏం చేయాలో విన్నారా? ప్లాన్ లభించిందా? ఇప్పుడు ఈ సంవత్సరం దీని రిజల్ట్ చూస్తాము. మంచిది. నలువైపులా ఉన్న అతి ప్రియమైన బాప్దాద యొక్క హృదయ సింహాసన అధికారులైన శ్రేష్ఠాత్మలకు సదా హద్దు స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకొని బేహద్దును పరివర్తన చేసే పరివర్తకాత్మలకు సదా ఒక్క సెకండ్ ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోగొట్టుకోని వారికి జమ చేసుకుని తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా దయా హృదయాలుగా ఈ దాతలుగా ఈ ప్రతి ఆత్మకు అనగా బ్రాహ్మణాత్మలకు కానీ దాహంతో ఉన్న ఆత్మలకు కానీ ఏదో ఒక దోశలు ఇచ్చేవారు, శక్తి ఇచ్చేవారు. ఇలాంటి విశాల హృదయులైన పిల్లలకు బాప్దాద యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: ఉమంగ్ ఉత్సాహాలతో విశ్వ కళ్యాణ బాధ్యతను నిభాయించే నిర్లక్ష్యము మరియు సోమరితనము నుండి ముక్తభవ. క్రొత్తవారు కానీ పాతవారు కానీ బ్రాహ్మణులుగా అవ్వడం అనగా బాధ్యతను తీసుకోవడం. ఏదైనా బాధ్యత ఉన్నప్పుడు తీవ్ర వేగంతో పూర్తి చేస్తారు. బాధ్యత లేనప్పుడు సోమరులుగా ఉంటారు. బాధ్యత అనేది నిర్లక్ష్యము మరియు సోమరితనాన్ని సమాప్తం చేస్తుంది. ఉమంగ్ ఉత్సాహాలు కలిగిన వారు అలసిపోని వారిగా ఉంటారు. వారు తమ ముఖము మరియు నడవడిక ద్వారా ఇతరుల ఉమంగ్ ఉత్సాహాలను కూడా పెంచుతూ ఉంటారు. స్లోగన్: సమయ అనుసారంగా శక్తులను ఉపయోగించడము అనగా జ్ఞానయుక్త మరియు యోగయుక్తాత్మగా అవ్వడం. సూచన: ఈరోజు మనందరి ప్రాణప్రియమైన ప్రకాష్ మణి దాది గారి పుణ్య స్మృతి దినం. ఎలాగైతే దాది గారు ప్రతి కర్మలో సత్యవాదిగా అయ్యి సత్యమైన హృదయంతో సత్యమైన బాబాను రాజీ చేసుకొని హృదయ సింహాసన అధికారిగా అయ్యారో అలా మనం కూడా దాది గారి సమానంగా అవ్వాలి. ఇదే వారి పట్ల స్నేహభరితమైన శ్రద్ధాంజలి. అవ్యక్త ఇషారా: మీరు ఏదైతే శ్రేష్ఠ సంకల్పం చేస్తారో అందులో దృఢత్వం ఉండాలి. అప్పుడే విజయం యొక్క జెండా ఎగరగలదు. దృఢ సంకల్పం ద్వారా అన్నీ సహజంగా జరుగుతాయి కనుక ఎప్పుడే కానీ బలహీన సంకల్పాలు చేయకండి. ఇది జరుగుతుందో లేదో, అవునో కాదు, ఇలాంటివి. సదా ముందుకు వెళ్తూ ఉంటారు, విజయీగా అవుతారు. ఇలా దృఢ సంకల్పం చేయాలి. సర్వ హద్దుల నుండి దాటి బేహద్దు స్వరూపంలో బేహద్దు సేవాదారి అయి ఉండండి. నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ బేహద్దు అనే దానిలో అనేకమైనటువంటి నాది నేను అనేవన్నీ కూడా సమాయించేయండి, అంటే ఇముడ్చుకోండి. అప్పుడే మీరు విజయీగా కాగలుగుతారు. ఓం శాంతి.